మన మధ్యటువంటి దేవుని సేవకులు ఉన్నారు. జేమ్స్ మాథ్యూ పాస్టర్ గారు సంఘం గురించి ప్రోత్సాహకరమైన మాట మనకు ప్రోత్సహిస్తాడు. ఈ సమయంలో అయ్యగారికి ఆహ్వానిస్తున్నాం. నాకు సేవలో ప్రోత్సహించే వారు ఎవరు ఉండారంటే మరి నా ఆత్మీయ తండ్రి మరి జేమ్స్ అయ్య గారు. అన్ని విషయములు పరిచర్య ఎట్లా చేయాలో, ఎట్లా మనము నడుచుకోవాలో అన్ని విషయంలో కూడా నన్ను నడిపించేవాడు, నన్ను సహాయం చేసేవాడు, నన్ను ప్రోత్సహించేవాడు ఎవరు ఉండాలంటే మా జేమ్స్ అయ్య గారు. ప్రత్యేకంగా మనం అన్నకు అయ్యగారు పిలుస్తామండి. గట్టిగా చెప్పట్లు కోరుతూ మనకు ఈ సమయంలో అయ్యగారు. Praise and thank the Lord for all of you. So, I want to speak how the church should be. నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే సంఘం అనేది ఎలా ఉండాలి. This is the second year, and one important thing you need to know is how you should behave in the church. ఇది 2 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. సంఘంగా నీవు ఎలా ప్రవర్తించాలి. I want to read from 1 Corinthians chapter 1 verse 4 onwards. Somebody can read a few verses. Please read. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి జాగ్రత్తగా దేవుని వాక్యం చదువుదాం. Few words somebody read. కొన్ని వచనాలు చదువుదాం. 4వ వచనం నుంచి మొదటి కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. చదవాలి గట్టిగా. Okay, we will read later. So, important, remember what I am telling is how the church should be. జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి సంఘము ఎలా ఉండాలి. Here Apostle Paul is giving thanks for the church. అపోస్తలుడైనటువంటి పౌలు సంఘమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. Because of the grace of God that was upon the believers. దేవుని యొక్క కృప విశ్వాసులను బట్టి, విశ్వాసుల మీద దేవుని కృపను బట్టి he said thank God. ఆయన అంటున్నాడు దేవా నీకు కృతజ్ఞతలు. So your pastor must be able to say thank God for you. మీ సంఘ కాపరి నాయక్ గారు దేవునికి ఏమని చెప్పాలంటే దేవా నీకు వందనాలు. వారి కోసం మీరందరూ దేవా నీకు వందనం అని. Pastor Ravi, will you say thank God for your believers? పాస్టర్ నాయక్ గారు చెప్పాలా ప్రభా సంఘ సభ్యులను బట్టి నీకు వందనాలు. Praise the Lord. Praise the Lord. Continuously thank God. Continue. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Now your child went to school. మీ యొక్క పిల్లలు ఎప్పుడైతే స్కూల్లో ఉంటారో and the child failed and came. Failed. మీ యొక్క పిల్లవాడు ఫెయిల్ అయినప్పుడు the child also bet the teacher. లేకుంటే టీచర్ని కొట్టినప్పుడు పిల్లవాడు will you say thank God for my child? అప్పుడు నువ్వు చెప్పగలవా నీ పిల్లల విషయంలో దేవునికి కృతజ్ఞతలని? చెప్పలేం. You won't tell. మనం చెప్పలేం. But if he brings first class in the result and well behaved in everything, you will say thank God for my child. ఒకవేళ మీ పిల్లవాడు గనుక మొదటి క్లాస్ లో గనుక పాస్ అయినట్లయితే మీరు వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. హల్లెలూయా. Amen. In the same way, those who minister to you, if they should thank God for you, you should grow in the spirit abundantly. మీ యొక్క దైవజనుడు నాయకుడు మీ విషయంలో మీరు ఎదుగుదల కలిగి ఫలభరితంగా ఉన్నప్పుడు దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. And then in verse 4 Paul says, you have received the grace of God. మొదటి అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటున్నాడు మీరు దేవుని కృపను పొందుకొని ఉన్నారు. But some people make the grace of God in vain. చాలా మంది దేవుని కృపను పొందుకొని కూడా వారు నిష్ప్రయోజనంగా ఉన్నారు. Apostle Paul said once, the grace of God that was given to me was not in vain. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు దేవుని కృప నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు కనుక ఆ కృప వ్యర్థము కాలేదు. What about you?
కానీ నీ విషయంలో ఏమిటి? God has given you grace. How you used it positively. దేవుడు నీకు తన కృపనిచ్చాడు, ఆ కృపని ఎలా వినియోగించుకుంటున్నావు? Hallelujah. హల్లెలూయా. Your life becomes a cause of thanksgiving. నీ యొక్క హృదయంలో దేవుని యొక్క కార్యములను బట్టి, కారణమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. If the grace of God given is used and not wasted. దేవుని యొక్క కృప నీకెందుకు ఇచ్చాడంటే ఆ కృపను ఉపయోగించాలి, కానీ వ్యర్థపరచనికి ఇవ్వలేదు. And then he says, in everything you became rich in Christ. ఆయన అంటున్నాడు, అన్ని విషయంలో క్రీస్తులో మీరు ఐశ్వర్యవంతులు. హల్లెలూయా. Some people are becoming rich only in the world money. చాలా మంది లోక సంబంధంగా, చాలా మంది డబ్బులో వాళ్ళు ధనవంతులై ఉన్నారు. But if you should become a source of thanksgiving, you must become rich in Christ. దేవునికి అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుని దృష్టిలో నీవు ఐశ్వర్యవంతునిగా ఉంటావు. And then verse 6 చదవండి. 6వ వచనం చదువుకుందాం. See, the testimony of Christ was confirmed in you. దేవుని యొక్క క్రీస్తు సాక్ష్యము నిన్ను నూతనంగా పరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Meaning, when others are looking at you, they can see the testimony of Christ. బయట ఉన్నవారు నిన్ను చూచినప్పుడు నువ్వు నూతనంగా కనిపిస్తావు, ఎందుకంటే నీలో క్రీస్తు సాక్ష్యమును బట్టి. Hallelujah. హల్లెలూయా. And you are filled with the knowledge of Christ. నీవు దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడిన వాడవై. In verse 7 he says, ఆయన 7వ వచనంలో ఈ మాట సెలవిస్తున్నాడు, you are not lacking in any spiritual gift. నీవు ఆత్మ సంబంధమైనటువంటి ఏ వరము విషయంలో నీవు కొదవ కలిగి లేవు. Hallelujah. హల్లెలూయా. God wants us to be filled with the Holy Spirit and every spiritual gift. దేవుడు ఆయన పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మ వరములతోనూ నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. But if you look at ourselves, we know that we are lacking in some spiritual gift. మనల్ని మనము గనుక చూచుకున్నట్లయితే మనలో కొదవ కనిపిస్తుంది, ఏంటంటే ఇంకా పరిశుద్ధాత్మ వరములు మనలో లేవు. You should examine yourself నిన్ను నీవు పరీక్షించుకోవాలి. and pray that God may fill you with the spiritual gift. నీవు పరీక్షించుకొని దేవునికి నీవు ప్రార్థన చేయాలి. ఏమిటి అనగా ఆయన ఆత్మ సంబంధమైన వరములు దేవుడు నీకు అనుగ్రహించాలని. And in verse 7 he said, you are eagerly waiting for the appearance of Christ. 7వ వచనంలో మరలా సెలవిస్తున్నాడు, అత్యాశక్తి కలిగిన వారై క్రీస్తు ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూచుచున్నారు. Praise the Lord. హల్లెలూయా. Further I am telling is important for the church. నేను ముందు మీకు సంఘం యొక్క ప్రత్యేకత తర్వాత నేను మీకు తెలియజేస్తాను. And then he said in verse 8, God will sustain you till the end. 8వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, చివరి వరకు ఆయన నిన్ను భద్రపరిచే దేవుడై ఉన్నాడు. Some people come to the church for a few months and then stop. అనేకులు కొంతమంది సంఘానికి వస్తారు, మానుతారు. They come for a time and then go away. వారు కొంత సమయం కోసం వస్తారు, తర్వాత వాళ్ళు మానివేస్తారు. Church is not for that. సంఘం అనేది కొంతకాలం వచ్చి మానేయనికి దానికోసము కాదు. You must give yourself to be built in the church and with the church till the day of Christ. నీవు క్రీస్తు దినము నుండి మొదటి రక్షణ పొందిన దినం నుంచి సంఘములో నీవు ఉండాలి, సంఘములో ఎదగాలి ప్రభు రాకడ వరకు. Will you say amen and say hallelujah? హల్లెలూయా. I repeat. నేను మరలా మీకు చెప్తాను ఈ మాట. Church is not meant for visiting sometime and going away. సంఘం అనేది ఏదో ఒక డైమండ్ అక్కడ ఇక్కడ పోయింది అని మోసపరచనికి కాదు. It is to be built and stand until the day of Christ. సంఘం అనేది మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ప్రభు రాకడ దినం వరకు నిన్ను నిలబడుతుంది.
Hallelujah. హల్లెలూయా. You need to submit for that. నిన్ను దానికి సమర్పించుకోవాలి. And in verse 9 it says, 9వ you have fellowship with Christ. నీవు 9వ వచనంలో కనుక చూచుకున్నట్లయితే నీవు దేవునితో కూడా క్రీస్తుతో కూడా సహవాసము కలిగి ఉండాలి. Those who have fellowship with Christ have fellowship with one another. ఎవరైతే క్రీస్తుతో సహవాసము కలిగి ఉంటారో వారు ఒకరినొకరు సహవాసం కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. The next person sitting to you is dear to you because you have fellowship with Christ. నీ పక్కనే ఉన్న వ్యక్తి కనుక నీకు చాలా ప్రియమైన వ్యక్తి కనుక ఉన్నట్లయితే నీవేం చేస్తున్నావంటే నీవు సహవాసము చేయుచున్నావు. క్రీస్తుతో సహవాసము చేయుచున్నావు. Hallelujah. హల్లెలూయా. So it is God's plan to build up the local churches together as one unit till the day of Christ. స్థానిక సంఘం యొక్క బాధ్యత ఏమిటి అంటే వారిని కట్టి దేవుని యొక్క రాకడ వరకు వారిని సిద్ధపరచడమే. Now finally verse 10 చదవండి. Praise the Lord. Praise the Lord. The church is not only looking at the pastor. సంఘం అనేది కేవలము సంఘ కాపరి వైపు చూడడం లేదు కానీ But in Christ they all have to agree one another. కానీ క్రీస్తులో ఒకరినొకరు ఏకీభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. Remember I am telling you how the church should be. సంఘం ఎలా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. And everybody should agree one another in Christ. మనలో ప్రతి ఒక్కరు క్రీస్తులో ఒకరినొకరు అంగీకరించినట్లయితే And then there should not be divisions among you. మన మధ్యలో ఎటువంటి కలమషాలు ఉండవు. And then you should have the same mind and same judgment. అప్పుడు నీవు మంచి మనస్సు మంచి తీర్పు కలిగి ఉంటావు. హల్లెలూయా. Praise the Lord. Will you say amen to my word? ఆమేన్. ఆమేన్. So, on this second anniversary day, let this church grow the way in which it should grow as we have heard. May God bless you. ఈ యొక్క 2వ సంవత్సరము వార్షిక దిన సందర్భంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సంఘము దినదిన అభివృద్ధిలోకి వెళ్ళాలి. Thank you, Pastor Ravi, for inviting me.